చిన్న ఫ్యామిలీ సైతం కారును కలిగి ఉండాలనే ఉద్దేశంతో టాటా కంపెనీ నానో కారును తీసుకువచ్చింది. కొన్నాళ్ల పాటు కొందరికి ఉపయోగంగా ఉన్న ఈ కారు ఆ తర్వాత అనుకున్న విధంగా సేల్స్ ను పొందలేకపోయింది. దీంతో కొద్ది కాలానికి ఉత్పత్తి ఆగిపోయింది. అయితే చాలా ఏళ్ల తర్వాత నానో కారు ఇప్పుడు కొత్త రూపంలో రాబోతోంది. అప్గ్రేడ్ వెర్షన్ తో పాటు స్మార్ట్ ఫీచర్లు కలిగిన ఈ కారు అతి తక్కువ ధరకే అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా మొదటిసారి కారు కొనాలని అనుకునే వారికి ఇది అనుగుణంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఈ కారు వివరాలను బయటపెట్టి అందరినీ ఆకర్షిస్తున్నారు. మరి ఇది ఎలా ఉందంటే 2025 సంవత్సరంలో టాటా కంపెనీ నుంచి కాంపాక్ట్ మోడల్ తీసుకురావడంలో భాగంగా టాటా అప్గ్రేడ్ నానోను ప్రవేశపెడుతున్నారు. దీని బాహ్య డిజైన్ చూసి అద్భుతం అని కొనియాడుతున్నారు. ఎందుకంటే హెడ్ ల్యాంప్స్ అందంగా ఉండే గ్రిల్, స్పోర్టియర్ బంపర్ తో పాటు సైడ్ ప్రొఫైల్ కాంపాక్ట్ గా ఉంటుంది. ట్రాఫిక్ లో సులభంగా వెళ్లేలా డిజైన్ చేయబడింది. అలాగే వీల్స్ తో పాటు ఆకర్షించే కలర్లలో రూపుదిద్దుకుంటోంది. గతంలో మార్కెట్లోకి వచ్చిన నానో కంటే ఇది స్టైలిష్ గా కనిపిస్తూ ప్రీమియర్ లుక్ ను ప్రదర్శిస్తోంది. ఈ మోడల్ 880cc పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. అలాగే ఇందులో సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ రెండూ పనిచేయడంతో ఇంజిన్ సామర్థ్యం మెరుగ్గా ఉంటుందని అంటున్నారు. నగరాల్లో ఉండే వారికి సులభంగా ప్రయాణించేలా స్మూత్ డ్రైవింగ్ ఉంటుందని చెబుతున్నారు. పవర్ డెలివరీ లీనియర్ గా ఉంటూ స్టాప్ అండ్ గో అనే విధంగా ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. గేర్ షిఫ్టులు కూడా సులభంగా మారుతూ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో గేర్ బాక్స్ పనిచేస్తుంది. ఈ ఇంజిన్ పై లీటర్ ఇంధనానికి 42 కిలోమీటర్ల మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. మెరుగైన ఇంజిన్ పనితీరు కారణంగా మెయింటెనెన్స్ కూడా తక్కువగానే ఉంటుంది. ఈ కారు ఇన్నర్ లో ఉండే ఫీచర్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అప్డేట్ అయిన డాష్ బోర్డ్, బ్లూటూత్ కనెక్టివిటీ, స్మార్ట్ ఫోన్ కనెక్ట్ అయ్యే విధంగా ఫీచర్లు ఉన్నాయి. USB పోర్టులతో కలిగిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అలరిస్తుంది. ఎయిర్ కండిషన్ తో ఉన్న ఈ వాహనంలో భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, EBD తో పాటు ABS టెక్నాలజీ, రియర్ పార్కింగ్ సెన్సార్, సీట్ బెల్ట్ రిమైండర్, స్టీల్ బాడీ నిర్మాణం కలిగి ఉంది. భారతీయులకు అనుగుణంగా ఈ కారును 2.99 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇది మార్కెట్లోకి వస్తే మారుతి ఆల్టో, రెనాల్ట్ క్విడ్ కు గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది.